బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో బంగారం వ్యాపారులు, కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ప్రధాన సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకూడదని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 9.16కి బదులుగా 9 క్యారెట్ లేదా 18 క్యారెట్ గోల్డ్ కొనుగోలు చేసుకోవాలని బంగారం వ్యాపారస్తులు చెబుతున్నారు. అలాగే పాత బంగారాన్ని రీసైకిల్ ద్వారా కొత్త వస్తువుల తయారీ చేసుకోవడంతో ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు అంటున్నారు బంగారం వ్యాపారస్తులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కొంతకాలం కొనడం ఆపాలని చెప్పి ఇటు మోదీ పిలుపునివ్వడం, అదేవిధంగా నిన్న రాత్రి నుంచి కూడా దిగుమతులపై ఏవైతే బంగారం మరియు వెండి, ప్లాటినంపై దిగుమతులపై సుంకం కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేయడంతో దానిపై పూర్తిగా కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా బంగారం అదేవిధంగా వెండి, ప్లాటినంపై ప్రభావం పడనుంది. దీనిపై ఎటువంటి ప్రభావం పడనుంది, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది మనతో మాట్లాడేందుకు బంగారం షాప్ యజమానులు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకసారిగా దిగుమతులపై సుంకం పెంచింది కేంద్ర ప్రభుత్వం, అసలు ఎలా చూస్తారు? ట్యాక్స్ పెంచడం అనేది దేశాభివృద్ధికి మంచిదే, కానీ మా ప్రజల దృష్ట్యా ఈ రేట్లు అసలే పెరుగున్న రేట్ల మీద ఇప్పుడు ఇంకా ట్యాక్స్ పెంచడం వలన చాలా ఇబ్బంది అవుద్ది. ముఖ్యంగా మా వ్యాపారస్తులకి ఇప్పటికే వ్యాపారాలు కుంటుపడ్డాయి. ఈ ట్యాక్స్ పెంచడం వలన వ్యాపారాలు బాగా తగ్గిపోతాయి. అసలు ఎలా చూడవచ్చు, ఇప్పటికే గత కొద్ది కాలంగా బంగారం రేటు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో ఒకసారి ఇటు ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు సుంకం పెంచింది. అసలు ఇప్పటివరకు కొనుగోలు ఎలా ఉంది, ఇకపై ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ట్యాక్స్ పెరగముందే తగ్గింది, ఇప్పుడు ఈ ట్యాక్స్ పెంచాక ఇంకా తగ్గుతుంది. అందులో ఒకటి మోడీ గారు బంగారం సంవత్సరం కొనొద్దని పిలుపునిచ్చారు కాబట్టి మోడీ గారి మీద అభిమానంతో కొంత ప్రజలందరూ అనుసరిస్తారు కాబట్టి కొనుగోలు బాగా తగ్గుతాయని అనుకుంటున్నాం. ఈ విషయంలో మాకు బంగారు వ్యాపారస్తులు మేము చాలా ఇబ్బంది పడతాము. అలాగే మా మీద ఆధారపడి ఉన్న వర్కర్లకి బాగా ఇబ్బంది పడతారు, పని ఉండదు. మీరు చెప్పండి, అసలు ఎలా ఉండబోతుంది? ఇదైతే పెద్ద ప్రాబ్లమే అండి. ఒకటి వినియోగదారులకి, రెండు షాప్ యజమానులకి, వర్కర్కి. దీని మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. దీనివల్ల బంగారం వృత్తి చేసుకునే వాళ్ళు ఉపాధి రంగాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ పెట్టుబడులు ఆల్రెడీ పెరిగిపోయి వడ్డీలు కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. రేట్లు కూడా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అది ఒకటి మన ట్రంప్ అనడమో లేదంటే మోడీ అనడమో ఇవన్నీ వారి దృష్ట్యా అందరం ఇబ్బంది పడుతున్నాము. దీనివల్ల మాకు రేట్లలో కూడా నష్టాలు చాలా అధికంగా ఉన్నాయి. వెండి కానీ బంగారం కానీ రాత్రులు నిన్న 15,60,000 ఉన్న బంగారం ధర ఈరోజు ఒకసారిగా 17 లక్షలు అయిపోయింది. 1,50,000 పెరగడం అంటే ఒక రాత్రిలో మనం ఎవరు ఊహించదగింది కాదు. బంగారం వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఆర్డర్లు రాసిన వస్తువులన్నీ ఈరోజు ఆ రేట్లు ఇవ్వాలంటే వాళ్ళకి నిద్ర పట్టని సిచ్యువేషను. సిల్వర్ వచ్చేటప్పుడు కూడా 2 లక్షల నుంచి 4 లక్షల నుంచి 4,20,000 నుంచి 2 లక్షలకు రావడం, 2 లక్షల నుంచి 3 లక్షలు అయిపోవడం రాత్రులు. ఈ ఒడిదుడుకుల్లో మాకు ప్రోత్సహించడం అనేది కావాల్సింది. ఈ టైంలో ప్రోత్సాహం మేము ట్యాక్సులు కట్టాల్సి జనాలకి ఇంకా భారం మోపడం అనేది మేము చెప్పుకోలేదు. కానీ ఒకటి దేశం అనేది ముందు. మొత్తంగా చూసినట్టయితే రాత్రికి రాత్రి ఇటు దిగుమతులు ఏవైతే ఉన్నాయో బంగారం, వెండి, సిల్వర్, ప్లాటినం మీద దిగుమతులపై సుంకం పెంచడం పూర్తిగా కూడా ఇటు వ్యాపారస్తులకే కాదు కొనుగోలుదారులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆర్డర్స్ తీసుకున్న బంగారానికి సంబంధించి ఒక్కసారిగా ఈ సుంకం పెరగడంతో రేటు రెట్టింపు అవడంతో పూర్తిగా కూడా అదనపు భారం పడింది వ్యాపారస్తుల మీద అయితే వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా చూస్తే 916 బదులు 9 క్యారెట్ అదేవిధంగా 18 క్యారెట్ గోల్డ్ ప్రత్యామ్నాయంగా వాడాలి. అదే రీసైకిల్ చేసుకుంటూ కూడా ఈ బంగారాన్ని వస్తు తయారు చేయించుకోవాలని అయితే వ్యాపారస్తులు సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా దీని ప్రభావం అయితే బంగార వ్యాపారస్తులు అదేవిధంగా వర్కర్లపై తీవ్రంగా పడుతుంది. ప్రత్యామ్నాయం ప్రభుత్వం దీనిపై ఒకసారి పునరాలోచించాలని అయితే వ్యాపారస్తులు కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.